యేసు ప్రభు ఇది ఒకటే వస్తుంది, రాటే తర్వాత వస్తుందా? ఇది ఒకటే వస్తుంది అది రాటే అదేంటి అంతే. నెట్ నెట్ కాదే, అది మామూలు పెట్టు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు మనం ఏం చదువుకున్నాం? నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనుగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వెద్దుదా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడము. లేని వేళ ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నేను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అదే కయ్యూని యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకని కయ్యూనికి దేవుని మీద కోపం వచ్చింది. అందుకని మిక్కిలి కోపం వచ్చింది. ఎందుకు వస్తుంది మిక్కిలి కోపం కయ్యూనికి అంటే, తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, నా అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు అని చెప్పి, దానికి తప్పు హేబేలుది కాదు కదా, ఎవరిది తప్పు? అందుకని దేవుడు ఏమంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా? ఎందుకు నువ్వు చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అని ప్రభు అడుగుతున్నారు. దేవుడు అడిగినప్పుడు నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు అంటే ఏంటి? సత్క్రియ లేదు అని. అయితే ఇదే మాట యోహాను మొదటి పత్రికలో ఎందుకు కయ్యూను కోపం వచ్చింది, ఎందుకు చంపాడు అనేది మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుతాం. 11, 12. మనము ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. హల్లెలూయా. ఎందుకు చంపాడు కయ్యూను హేబేలు? సొంత తమ్ముడిని ఎందుకు చంపాడు? ఎందుకంటే తన క్రియలు చెడ్డవి. కయ్యూని యొక్క క్రియలు ఎలాంటివి? చెడ్డవి. హేబేలు యొక్క క్రియలు మంచివి. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. 11వ వచనంలో మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. అంటే వెంటనే కయ్యూని గురించి యాకోబు చెప్తున్నారు. ఏంటి? మనం ఒకరినొకడు ప్రేమించాలే కానీ ఇలా కయ్యూని వంటి వారంగా ఉండకూడదు. అంటే కయ్యూను సొంత తమ్ముడిని ప్రేమించలేదు. ప్రేమిస్తే చంపేయం కదా, ప్రేమిస్తే చంపేస్తారా? అందుకని ఒకరినొకడు ప్రేమించాలి అని చెప్పి తర్వాత వెంటనే మనము కయ్యూని వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపెను అని అక్కడ మళ్ళా క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకు చంపాడో తెలుసా అని. తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను. అందుకని ఈ రోజుల్లో ఎందుకు ఈ కోపాలు ఎందుకు వస్తున్నాయి? కోపము
కోపం ఏంటంటే ఇతరులని దూషించే స్థాయికి చేరుతుంది. మనలో ఉన్న కోపం ఇతరులని దూషించే స్థాయికి చేరుతుంది. ఆ కోపం ఏం చేస్తుందంటే పగగా మారిపోతుంది. అందుకని నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీకెందుకు అంత కోపము అని కయ్యూని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు కోపం వస్తుందంటే కయ్యూనికి తన క్రియలు చెడ్డవి, దుష్టుని సంబంధి అయి ఉన్నాడు కాబట్టి, హేబేలు క్రియలు నీతి క్రియలు కాబట్టి ఓర్వలేకపోయాడు. అంటే అసూయలో నుంచి ఏమొస్తుంది? కోపం వస్తుంది. దాంట్లో నుంచి పగ వస్తుంది. పగ వచ్చింది. ఇప్పుడు కయ్యూనికి హేబేల్ మీద పగబట్టాడు. ఎందుకంటే ఆ కయ్యూని యొక్క క్రియలు మంచివి కాదు, హేబేల్ యొక్క క్రియలు మంచివి. వాడు దుష్టుని సంబంధి అయిన వారిలో ఎలాంటి క్రియలు ఉంటాయంట? చెడ్డ క్రియలు ఉంటాయి. హేబేల్ ఏమన్నా చేశాడా? కొంతమందికి హృదయంలో చాలా కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయలు ఉంటాయి. ఎందుకంటే మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలు కొంచెం ఎదుగుతున్నారు అనుకోండి, మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలు మంచిగా చదువుతున్నారు అనుకోండి, మన పిల్లల కంటే వాళ్ళ పిల్లలు అందంగా ఉన్నారు అనుకోండి, ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తుంది. అసూయతో ఏం మాట్లాడుతున్నారు? అసూయతో ఏదో ఒకటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఒక మాట వాళ్ళ మీద, అది తెలియకుండానే మనకంటే వాళ్ళు ఎక్కువ ఆశీర్వదించబడుతున్నారు, మనకంటే ఎక్కువ సేవ చేస్తున్నారు, మనకంటే వాళ్ళు వాక్యం ఎక్కువ చెప్తున్నారు, లేకుంటే మనకంటే వాళ్ళు భక్తి బాగా ఉంది, మాకంటే కూడా వాళ్ళు ప్రార్థన బాగా చేస్తారు అంటే, నాకంటే వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉండటాన్ని బట్టి మనలోకి ఏమొస్తుంది? అసూయ వచ్చేస్తుంది. అది వాళ్ళని దూషించే స్థాయికి చేరుతుంది. మనలో ఉన్న అసూయ ఎదుటి వాళ్ళని దూషించే స్థాయికి, అంటే వాళ్ళ మీద మనకి మంచి అభిప్రాయం కాదు, అంటే వాళ్ళు పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ కుటుంబం బాగుంది అన్నట్లుగా మనలో ఒకలాంటి అభిప్రాయం వాళ్ళ మీద మనకు వచ్చేస్తుంది. అది ఉండే కొద్దీ అసూయ పగగా మారి వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. ప్రతిదానికి కారణం లేకుండానే వచ్చేస్తుంది మనలో కోపం. కారణం ఉండాల్సిన అవసరం లేదు. కారణం లేకుండానే దూషిస్తాం, కారణం లేకుండానే వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకంటే వాళ్ళు ఎక్కువ స్థాయిలో ఉంటున్నారు కాబట్టి, కారణం ఉండటం లేదు. అందుకని ఇక్కడ ప్రభు ఏమంటున్నారు? ఇక్కడ హేబేలు చేసింది ఏమీ లేదు, కానీ అక్కడ కయ్యూని క్రియలు చెడ్డవి కాబట్టి అక్కడ హేబేల్ని చంపేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అయితే ఇదే కారణం యోసేపు విషయంలో కూడా జరిగింది కదా. యోసేపు విషయంలో ఆదికాండం 37 అధ్యాయంలో చూడండి. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నరహత్యకి మూల కారణం ఏంటంటే కోపం. ఆ కోపం ఎందుకు వస్తుంది? మనలో ఉన్న చెడ్డ క్రియలను బట్టి. చూడండి, ఆదికాండం 37 అధ్యాయం 4వ వచనం. అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారం అడగలేకపోయింది. చూసారా, ఇక్కడ అందరికంటే కూడా ఎక్కువగా తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడు అని చెప్పి, దానికి కారణం ఎవరు? యోసేపు కారణమా? యోసేపు కాదు, తండ్రి ప్రేమిస్తున్నాడు యోసేపు నన్ను ప్రేమించు, అందరికంటే కూడా నన్ను ప్రేమించు అని యోసేపు అడగలేదు. అక్కడ కయ్యూను కూడా అడగలేదు, నా అర్పణ అంగీకరించు, కయ్యూను అర్పణ అంగీకరించొద్దు అని హేబేలు కూడా అనలేదు. ఇక్కడ యోసేపు కూడా తండ్రి ప్రేమించాడు నిజమే. ఆ ప్రేమించటాన్ని బట్టి వీరిలోకి ఏమొచ్చింది?
ఎక్కువగా ప్రేమించుట, అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగబట్టేశారు. అంటే యాకోబు ఏం చేస్తున్నాడు? అందరికంటే కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ప్రేమించడం చూసినప్పుడు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు మిగతా అన్నదమ్ముళ్ళు. అంటే ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే అక్కడ ప్రేమ లేదు. అందుకని ఇందాక 1 యోహానులో ఏముంది? కయ్యూను వంటి వారమై ఉండవద్దు. ఎందుకంటే అతనిలో ప్రేమ లేదు, తమ్ముడు అనే ప్రేమ లేదు, సహోదరుని మీద ప్రేమ లేదు. ప్రేమ ఉంటే పగబట్టం, ద్వేషించం, వాళ్ళని దూషించం, ఓరం లేకుండా ఉండలేము. ఇక్కడ యోసేపును కూడా తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, మా అందరికంటే కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని చెప్పి పగబట్టేశారు. మనకు తెలుసు ఇంకా యోసేపుని పాపం ఎన్ని బాధలు పెట్టారో. తర్వాత ఐగుప్తుని అమ్మేశారు, గుంటలో పడేశారు పాపం ఎంతగా. ఎందుకంటే 17 సంవత్సరాల వయసు ఉంటుందేమో అప్పుడు సుమారు. ఆ వయసులో అన్నదమ్ములందరూ కలిసి యోసేపు మీద పగబట్టారు. కారణం ఏమైనా ఉందా? యోసేపుది ఏదైనా తప్పు ఉందా? లేదు. తండ్రి ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే రాహేలుని ప్రేమించాడు కాబట్టి యాకోబు రాహేలు కుమారుడైన యోసేపును కూడా యాకోబు ప్రేమించాడు. ఆ ప్రేమించటాన్ని బట్టి ఏదో ఒక అంగీ కూడా కుట్టించాడంట. అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. యోసేపుకి తమ్ముడు కూడా ఉన్నాడు, బెన్యామీను. కానీ యోసేపుని ప్రేమించాడు యాకోబు. కారణం ఏదైనా కావచ్చు, మంచి ప్రవర్తన అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళ ప్రవర్తన మంచిది కాకపోయి ఉండొచ్చు. కానీ యాకోబు ప్రేమించాడు కుమారుడిని. దానిని బట్టి అన్నదమ్ములందరూ కూడా పగబట్టి 17 సంవత్సరాల వయసున్న యోసేపుని గుంటలో పడేశారు. ఎంత ఏడ్చి ఉంటాడో. దిక్కులేదు. అక్కడి నుంచి ఐగుప్తుకి అమ్మేశారు, ఇష్మాయిలుకి అమ్మేశారు. కేవలం ఏంటంటే వాళ్ళల్లో ఉన్న అసూయ ఎక్కడికి తీసుకెళ్తుందంటే పగలోకి నడిపిస్తుంది. వారిలో ఉన్న అసూయ. ఎందుకంటే మా అందరికంటే కూడా తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడు అనే అసూయ వాళ్ళల్లో వచ్చింది. దానితో యోసేపుని ద్వేషించటం మొదలుపెట్టారు. ద్వేషించటమే కాదు, దూషించటం కూడా మొదలుపెట్టారు. దూషించారు, ద్వేషించారు, ప్రేమించలేదు అన్నదమ్ములు ఎవరు కూడా యోసేపు. చివరికి అది దేనిలోకి దారితీసిందంటే, చంపటానికి కూడా వెనుదీయలేదు. హల్లెలూయా. పగబట్టేశారు. ఆ అసూయ పగలోనికి నడిపించింది. అందుకని యేసు ప్రభు నరహత్య చేస్తే గనక విమర్శకు లోనవుతారు. ఆ నరహత్య చేయటానికి మూలం ఏంటంటే కోపం. అందుకనే దేవుడు కోపాన్ని, అంటే ఇప్పుడు ఒక ముళ్ళ చెట్టు ఉందనుకోండి, ఆ ముళ్ళ చెట్టు ఉన్నప్పుడు దాన్ని పైకి కొట్టివేస్తే అది మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ వస్తుంది. యేసుప్రభు చెప్పేది ఏంటంటే ఆ ముళ్ళ చెట్టును కాదు, దాని కింద ఉన్న వేర్లను కూడా తవ్వేస్తే ఇక అది రాదు కదా, ఆ ముళ్ళ చెట్టు అనేది పెరగదు కదా మళ్ళీ. ఇప్పుడు యేసుప్రభు చెప్పేది ఏంటంటే నరహత్య చేయవద్దు అని మీ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. మీ సహోదరుల మీద కోపపడే ప్రతివాడు విమర్శకి. ఆ కోపం ఏం చేస్తుందంటే నరహత్యకు దారితీస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు అసూయ వస్తుంది? ఎందుకంటే అసూయలో నుంచి కోపం వస్తుంది, ఆ కోపంలో నుంచి పగ వస్తుంది. ఆ పగ ఏం చేస్తుందంటే నరహత్య చేసేలాగా చేస్తుంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ అంతేకాదు, మనందరికీ తెలిసింది హామాను తెలుసు కదా. ఎందుకు హామాను? చూడండి, ఎస్తేరు గ్రంథంలో చూడండి, ఎస్తేరు గ్రంథం
ఎందుకు పగబట్టాడు? హామాను మొర్దెకై మీద ఎందుకు పగబట్టాడు? 3వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం నుండి చదువుదాం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునకు హామానును ఘనపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గర ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజు గుమ్మమున ఉన్న రాజ్య సేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా రాజు గుమ్మమున ఉన్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావు అని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానుకు తెలిపిరి. ఏలయనగా అతడు యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండేను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించాడు. ఇక్కడ ఏం చేశాడు? ఎందుకు వచ్చింది కోపం? ఇక్కడ నమస్కరించటం అంటే అధిపతులందరికంటే కూడా హెచ్చుగా చేశాడు రాజు. అంటే అతనిలోకి ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ఏమొచ్చింది? అందరూ నాకు నమస్కరించాలి, వంగి నమస్కారం చెయ్యాలి అని చెప్పి తను తాను హెచ్చించుకున్నాడు. గర్వం వచ్చింది కాబట్టి అక్కడంట మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూసినప్పుడు బహుగా కోపించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమనించి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించు. ఇక్కడ ఎందుకు నరహత్య చేయాలి? ఒక్కడిని కాదు, మొర్దెకైని కాదు. ఇక్కడ అతనికున్న ఆ గర్వం ఏం చేస్తుందంటే, అంటే అతని హామాని మొర్దెకై ఏం చేయలేదు? వంగి నమస్కారం చేయలే. దాని ఒక్క దాని కోసం అతను ఏం చేశాడు? గర్వం, అతనిలో ఉన్న గర్వం ఏం చేస్తుందంటే నరహత్యకి దారితీసింది. అంటే అది చూశాడు, బహుగా కోపించాడు. ఆ నమస్కారం చేయనప్పుడు అది చూసి బహుగా కోపించి ఆ కోపం దేనికి దారితీసింది? నరహత్యకి. మొర్దెకై ఒక్కడిని చంపటం స్వల్ప కార్యమని ఎంచి అతనిలో ఉన్న దాన్ని ఏమంటారు? అహం. అతనిలో ఉన్న అహం ఏం చేసిందంటే మొర్దెకైని ఒక్కడనే కాదు, అతని జాతి ఏదో ఆ జాతి అందరినీ చంపాలని ఆలోచన చేశాడు. చూడండి, అతనిలో ఉన్న అహం, అతనిలో ఉన్న గర్వం. ఎందుకు వచ్చింది ఆ గర్వం? అందరికంటే కూడా రాజు అతన్ని హెచ్చించాడు కాబట్టి అతనిలోకి గర్వం వచ్చేసింది. ఆ గర్వాన్ని బట్టి ఏం చేస్తారంటే వాళ్ళు నాకు నమస్కారం చేయలేదని ఒక చిన్న కారణం, ఒక చిన్నది అతనిలోకి ఏమొచ్చింది? బహుగా కోపం వచ్చేసింది. ఆ కోపం దేనిలోకి దారితీసింది? మరణానికి, అంటే నరహత్యలకి. అంటే మెయిన్ నరహత్యలు. ఈ రోజున మనం ఎన్నో నరహత్యలు చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నాయి? పగతోటి కొంతమంది ఏం చేస్తున్నారు? వాళ్ళు నన్ను అవమానపరిచారు, అందరి ముందు అని చెప్పి అవమానపరిచారు నన్ను అని చెప్పి దానికి పగ పెంచుకొని కొంతమంది చంపుతున్నారు. ప్రేమ లేని కారణం మెయిన్ ఏంటంటే ప్రేమ లేదని చెప్తున్నట్లేదు. ప్రేమ లేని కారణాన మనం కయ్యూను వంటి వారము
కాకుండా ఉండాలి. హల్లెలూయా. అందుకనే అక్కడ యోసేపుని చూసినా కూడా యోసేపుని ఎందుకు చంపాలనుకున్నారు వాళ్ళు? ఎందుకు చంపాలనుకున్నారు? తండ్రి వాళ్ళకంటే ఎక్కువగా తండ్రి యోసేపుని ప్రేమిస్తున్నాడు అని చెప్పి అసూయ పెంచుకున్నారు. ఆ అసూయ ఎక్కడికి దారితీస్తుందంటే యోసేపుని చంపటానికి కూడా వాళ్ళు వెనుతీయలేదు. ఇక్కడ హామాను కూడా ఆయనలో ఉన్న గర్వం ఏం చేసిందంటే అంటే ఆ మొద్దుకై నమస్కరించలేదని చెప్పి ఏం చేశాడు? వాళ్ళ జాతినే చంపాలని ఆలోచన చేశాడు. చూడండి, ఇంకొకటి దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి. దానియేలును కూడా వీళ్ళందరూ కూడా చంపాలని ఆలోచన చేశారు. ఎందువలన అంటే ఇక్కడ చూడండి ఉంటుంది 6వ అధ్యాయం 3వ వచనం నుండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. చూడండి, ఎందుకు వాళ్ళకి దానియేలు మీద పగ? వీళ్ళందరూ కుట్ర చేశారు. వీళ్ళందరూ ఏం చేశారు? ఇక్కడెక్కడ ఉంటుంది కదా, వీళ్ళందరూ కలిసి అక్కడున్న, ఎందుకంటే ఇక్కడ 2వ వచనంలో ఉంటుంది చూడండి, ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే రాజు ముగ్గురిని ప్రధానులుగా చేశాడు. ఆ ముగ్గురిలో కూడా ముఖ్యుడు ఎవరంటే దానియేలు. ఆ దానియేలుకి మిగతా వాళ్ళందరూ కూడా లెక్కలు అప్పచెప్పాలి. ఆ లెక్కలు అప్పచెప్పాలంటే వీళ్ళకి బాధ. ఎందుకు? తప్పుడు లెక్కలు రాస్తారు కదా. దానియేలేమో అతి పైన ఉంది కదా, వీరికి లెక్కలు అప్పచెప్పవలనని ఆజ్ఞ ఇచ్చాడు. రాజుకి నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా లెక్కలు అప్పచెప్పాలని చెప్పి ఆజ్ఞ. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? కొంతమందికి లంచాలు తీసుకునే వాళ్ళకి, లంచాలు తీసుకొని వాళ్ళ మీద ఏముంటుంది? పాపం ఉంటుంది. ఎందుకు? వీళ్ళలాగా వాళ్ళు ఉండలేదని చెప్పి. దానియేలు అయితే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడుగా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఒక్కటైపోయారు. అధిపతులు అందరూ కలిసి ఒక్కటైపోయి వాళ్ళు కుట్రవన్నీ ఒక యోచన అంటే ఒక ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా అందరూ కూడి 7వ వచనంలో చూడండి, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి ఖండితమైన చట్టం స్థిరపరిచి ఏం యోచన చేశారు? ఎంతమంది చూడండి, ఒక్క దానియేలు మీద వాళ్ళకి ఎంత అసూయో చూడండి. వాళ్ళందరికీ కూడా దానియేలు యొక్క మంచి ప్రవర్తనను బట్టి అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు కాబట్టి ముగ్గురు ప్రధానుల్లో ఈ దానియేలు ముఖ్యుడిగా చేశాడు రాజు. అందుకని వీళ్ళందరూ కూడా కుట్ర పన్నారు. ఎంతమందో చూడండి,
రాజ్యపు ప్రధానులంట, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడారట. వీళ్ళందరూ కూడి దానియేలు ఏం చేయాలని, చంపేయాలని. ఆ అసూయ అంటే వాళ్ళ క్రియలు మంచివి కాదు. దానియేలు యొక్క క్రియలు ఏంటి? మంచి. వాళ్ళెవరు? దుష్టుని సమ్మతులు. ఇందాక మనం చదివాం కదా, కయ్యను కూడా దుష్టుని సమ్మతులు. అందుకనే ఈ చెడ్డ క్రియలు ఎవరిలో ఉన్నాయో, దుష్టుని సంబంధులు ఎవరో, వాళ్ళలో ఎదుటాళ్ళలో ఉన్న ఆ మంచిని చూసినప్పుడు వీళ్ళలోకి అసూయ, ఈర్ష వచ్చి వాళ్ళని ద్వేషించటం మొదలు పెడతారు. ఆ ద్వేషించడం మొదలు పెట్టినప్పుడు ఆ కోపం వారి మీద వస్తుంది. ఆ కోపము ఏం చేస్తుంది అంటే నరహత్యకి దారి తీస్తుంది. అందుకని యేసు ప్రభు చెప్తున్నారు, దానికి మూలం, నరహత్యకి మూలం, నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు. అసలు ఆ నరహత్య చేయటానికి మూలం ఎక్కడ ఉందో ఆ మూలాన్ని తీసేసుకోమంటున్నాడు. హల్లెలూయా. ఆ మూలం ఎక్కడుంది? ఆ నరహత్యకి కారణం ఏంటిది? వాళ్ళలో ఉన్న పగ, వాళ్ళలో ఉన్న ద్వేషమా, లేకుంటే వాళ్ళలో ఉన్న అసూయ, వాళ్ళలో ఉన్న గర్వమా? దేనికి నరహత్యకి దారి తీస్తుందో దానిని తీసేసుకోండి. చూడండి మత్తయి సువార్తలో నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు. అంటే ఇప్పుడు మనం కోపడుతున్నాం అంటే మనము చాలా, అంటే ఈ మాటలు ఎంత ప్రమాదకరమో మనం ఆలోచన చెయ్యాలి. మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నాం, ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. చాలా ప్రమాదకరం అని చెప్తున్నాడు ప్రభు. మనం ఎలా ఉండాలి అంటే దేవుని, అంటే పరలోక రాజ్యము మీకు ప్రవేశించే వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి అనే దానికి చెప్తున్నాడు. నరహత్య కాదు, హృదయంలో కూడా హత్యలు చేస్తారు. తెలుసా? చేస్తారా? హృదయంలో. అసలు ఈ శిక్ష లేకపోతే, ఈ చట్టాలు, న్యాయ వ్యవస్థ లేకపోతే ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ని హత్యలు చేసేవాళ్ళం. మనం అంటాం కదా, చంపేంత కోపం వస్తుంది నాకు అంటారు కదా, నిన్ను చంపాలని ఉంది అంటాం. అంటే అదే కనుక శిక్ష లేదనుకోండి, ఏమీ లేదనుకోండి, ఒక్కొక్కరు ఒక హత్యైనా చేసి ఉంటారు. అత్తని కోడలు, కోడల్ని అత్త. అందుకనే మన మాటలు, అందుకనే మోషే కాని మాట ఒకటి పలికాడు. ఏం మాట పలికాడు? కాని మాట, అనకూడని మాట. ఆ ఒక్క మాట ఏం చేసిందంటే కనాను దేశానికి వెళ్ళకుండా చేసింది. యేసు ప్రభు కూడా ఒక చోట అంటాడు, చూడండి, యోహాను సువార్త అనుకుంటా, యోహాను సువార్త 18వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్నేలా కొట్టుచున్నావు నేను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు కాని మాట కూడా మాట్లాడలేదు. ఏ రోజు కూడా యేసు ప్రభు కాని మాట మాట్లాడలేదంట. అన్ని శ్రమలు పడ్డాడు, అన్ని హింసలు, అన్ని నిందలు, దూషణలు, అంత అవమానం పొందుకున్న యేసు ప్రభు ఇక్కడ ప్రభు అన్నారు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు అంటున్నాడు. అక్కడ మోషే కాని మాట ఒకటి మాట్లాడాడు. తన పెదవులతో కాని మాట పలికెను. యేసు ప్రభు కాని మాట కూడా ఆడలేదు. కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు అంటున్నాడు. ఇప్పుడు మనల్ని మనం విమర్శించుకున్నాం. ఇప్పటికి మనము
అంటే మన ప్రతి మాట కూడా అక్కడ ఉంది కదా, ప్రతి వ్యర్థమైన మాట ఎక్కడిలోకి తీసుకురాబడుతుంది? తీర్పులు. అంటే న్యాయ విమర్శలో నిలబెడుతుంది. మనం మాట్లాడే మాట ఎక్కడ నిలబెడుతుంది? మనకు భయం ఉందా? ఇతరులు ఎంతగా దూషిస్తామో, ఎంతగా అవమానపరుస్తామో. అందుకనే వ్యర్థుడా అని చెప్పువాడంట మహాసభలోనే ఉంటాడంట. వ్యర్థుడా అంటే ఏంటి? మనం ఎన్నిసార్లు అని ఉంటాం, ఒరే పనికి మాలినవాడా అని అన్నామా లేదా? మాట, మన మాట వ్యర్థుడా అని కూడా పలకూడదంట మనం. ఇది దేవుని యొక్క న్యాయ వ్యవస్థ. వ్యర్థుడా యేసుప్రభు ఎప్పుడైనా పలికాడా? ఎప్పుడైనా కాని మాట పలికాడా? ఒక్క మాట కూడా పలకలేదు. మనం ఎన్ని కాని మాటలు పలుకుతున్నాం, ఎన్ని కాని మాటలు ఇతరులు మాట్లాడుతున్నాం, ఎంతగా ద్వేషిస్తున్నాం. ఆ కోపం ఎంత భయంకరమైనదో యేసుప్రభు చెప్తున్నారు. ఆ కోపంలో ఏమంటున్నావు నువ్వు? వ్యర్థుడా. ఒకసారి ఎప్పుడో ఒక అది యూదుల్లోనే ఎవరు అంటే శాస్త్రుల అతనండి దారిలో వెళ్తూ ఉన్నారంట. ఇప్పుడు అలాంటి వాళ్ళు వెళ్తుంటే ఆ దారి వెళ్ళే వాళ్ళు ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన ఎవరో తెలుసు కాబట్టి వీళ్ళు దారి వెళ్ళే వాళ్ళు ఒక అతనంట వందనాలయ్యా అని చెప్పారంట. ఇంకా అతనికి చాలా కోపం వచ్చిందంట. ఒరే పనికి మాలినాడా, నాకు అడ్డం వచ్చి నేను దారిలో వెళ్తుంటే పనికి మాలినాడివి నువ్వు నాకు ఎదురు వచ్చి నాతో మాట్లాడతావా అన్నాడ. అంటే అతను అన్నాడంట, నిజమేనయ్యా నేను పనికి మాలినాడినే. ఇలాంటి పనికి మాల అంటే దేవుడు నీతో మాట్లాడతాడు కదా, మీరు ఎక్కువ దేవునితో సహవాసం చేస్తారు కదా, ఇలాంటి పనికి మాలిన వాడిని దేవుడు ఎందుకు చేశాడు ఒక్కసారి అడగవా అన్నాడు. ఏంటి ఎందుకు చేశాడో ఒక్కసారి. ఎవ్వరూ కూడా పనికి, దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కరూ కూడా ఎవ్వరూ పనికి వచ్చేవాళ్ళు కానీ పనికిరాని ఎవ్వరూ లేరు. మన దృష్టి, మనలో ఉన్న ఆ గర్వం ఏం చేస్తుందంటే ఒరే పనికి మాట్లాడంట. అంటే మనం ఎవరు? పనికి వచ్చేవాళ్ళం, అంతేనా? మనమేమో పనికి వచ్చేవాళ్ళం. అంటే ఏంటి? అలాంటి పనికి మాలిన వాళ్ళని చేసిన దేవుణ్ణి అంటున్నావు నువ్వు. మనం ఎవరిని అంటున్నావు? దేవుణ్ణి అంటున్నావు. అందుకనే భేదాలను ఎక్కిరించొద్దన్నాడు దేవుడు. వాళ్ళని ఎక్కిరిస్తే వాళ్ళని సృష్టించిన దేవుని నువ్వు ఎక్కిరించినట్లు అన్నాడు. వ్యర్థుడా అంటే పనికి మాలినవాడా అన్నావా? ఎప్పుడన్నా అన్నావా? ఎవరన్నా? అబ్బో మనం చాలా అసలు మన పిల్లల్ని అంటాం. అమ్మో ఎన్నిసార్లు అని ఉంటాము మనం. అరే పనికి మాలినాడు, సరిగ్గా చేయలే పని అంటారు. మనం ఏదో బాగా పని చేసినట్టు సరిగ్గా చెయ్యని పనికి మాలినాడు ముందు ఆ పదం వచ్చేస్తుంది. వ్యర్థుడా అంటే ఏంటిది? వ్యర్థుడా అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమంటారు ఆనంద్? ఇంగ్లీష్లో ఏమంటారు? యూజ్లెస్ ఫెలో అంట. యూజ్లెస్ ఫెలో అంటే ఏంటి? యూజ్లెస్ ఫెలో ఇంగ్లీష్లో వాళ్ళు అంటారు, మనమేమో తెలుగులో ఏమంటాం? పనికి మాలినాడా. వాళ్ళని సృష్టించింది ఎవరు? నిన్ను నన్ను సృష్టించిన దేవుడే వాళ్ళని కూడా సృష్టించాడు. అలాంటప్పుడు మనము, అందుకనే యాకోబు పత్రికలో ఉంది కదా, ఏమని? మీరు దేవుని స్తుతిస్తారు, దేవుని పోలికలో ఉన్న వారిని శపిస్తారు, శాపవచనాలు పలుకుతారు. అందరూ కూడా దేవుని పోలికలో పుట్టిన వాళ్ళనే. అందుకనే దేవుని పోలికలో పుట్టిన వాళ్ళని నువ్వేం చేస్తున్నావు? పనికి మాలిన వాడు అంటున్నావు. ఎంతమంది భర్తలని ఉంటారు అన్నారా లేదా?
ఇప్పుడు పనికి వ్యర్థుడా అన్నాళ్ళు ఏమవుతారంటే అక్కడ మహాసభకు లోనవుతారంట. సత్యం తెలియక ముందు వేరు. సత్యం తెలియక ముందు మనము అన్నాము అంటే మనం కనికరించబడతాం. కానీ సత్యం తెలిసిన తర్వాత, వాక్యం తెలిసిన తరువాత, అందుకనే ప్రతి మాట కూడా ప్రతి మాట న్యాయ విమర్శలో మనల్ని విమర్శించేటప్పుడు ఆ మాట గురించి మనల్ని కూడా తీర్పులను తీసుకొస్తాడు. మన నోటితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం. ఈ మాటలు అందుకని చాలా ప్రమాదకరం అని చెబుతున్నాడు దేవుడు. మాట్లాడటానికి నిదానించమంటున్నాడు. కోపపడటానికి నిదానించు. మాట్లాడటానికి నిదానించాలి, కోపపడటానికి కూడా నిదానించాలి. మనం వాక్యం తెలుసు కదా, ఏమంతా మనందరికీ వాక్యం బాగా తెలుసు కదా. ఏం తెలుసు? కోపడటానికి నిదానించు, మాట్లాడటానికి కూడా నిదానించు. వస్తుందా మనకి ఆ నిదానం? వ్యర్థుడా, పనికి మాలినవాడా. భర్త కూడా భార్యని ఏమంటాడు? పనికి మాలినవాడు. వాళ్ళు ఎవరైనా సరే ప్రతి మాట కూడా దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళు లెక్క అప్పచెప్పవలసిందే. ద్రోహి అని ఏమంటారు? ద్రోహి అని ఇంగ్లీష్లో ఏమంటారు? ద్రోహి అంటే ద్రోహి అనే అర్థం ఏంటి? బుద్ధిహీనుడు, తెలివి తక్కువవాడు, మూర్ఖుడు. ద్రోహి అనకూడదు. మనం ఎన్నోసార్లు అని ఉంటాం కదా, వ్యర్థుడా అని, ద్రోహి అని. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. కాబట్టి అందుకని కాబట్టి ఇలాంటి శిక్ష అంటే ఇలాంటి న్యాయ వ్యవస్థ దేవుడి దగ్గర ఉంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వ్యర్థుడా అంటే కోపపడే ప్రతివాడు విమర్శలోకి వస్తాడు, న్యాయ విమర్శలోనికి వస్తాడు. వ్యర్థుడా అనేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా, నీ సహోదరునికి నీ మీద ఏమన్నా కోపం ఉందేమో, మనం ఆలోచించాలంట అర్పణ అర్పించేటప్పుడు. అయ్యో, నేను మాటతో గాయపరిచాను వాళ్ళని, దూషించాను వాళ్ళని, అవమానపరిచాను, అతనికి నా మీద ఏమైనా కోపం ఉందేమో అని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటమాట? అతని దగ్గరికి వెళ్ళి సమాధానపడాలి. అంటే మనం అన్న మాటలకి వాళ్ళకి మన మీద ఏమన్నా విరోధమైన భావం ఉందేమో. వాళ్ళు ఎంత గాయపరచబడి ఉంటారు? వాళ్ళకి ఉంటుందా ఉండదా? వాళ్ళకి ఉంటుంది. మన మీద బాధ ఉంటుంది. ఎందుకంటే గాయం చేశాం కదా, వాళ్ళకి ఆ బాధ, ఆ నొప్పి ఉంటుంది, కోపం ఉంటుంది మన మీద. అందుకని మొదట బలిపీఠం మీద అర్పణ అర్పించేటప్పుడు నీ సహోదరునికి నీ మీద విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఏంటి వస్తాయా? ఏమొస్తాయి? అమ్మో, నేను అలా మాట్లాడాను, ఇలా మాట్లాడాను, వాళ్ళని గాయపరిచి ఇలా మాట్లాడాను, కాని మాటలు నేను మాట్లాడాను అని చెప్పి ప్రార్థన చేసేటప్పుడు ఏమొస్తుందంట? జ్ఞాపకం వస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ ప్రార్థన ఆపేసి ఏం చేయాలి? వెళ్ళి
నీకు తెలుసు ఆ ఎదుటి వాళ్ళకి నీ మీద కోపం ఉందా లేకుంటే ప్రేమ ఉందా అని మనందరికీ తెలుస్తుందా లేదా? ఎందుకంటే మనం కదా గాయపరిచిన వాళ్ళని, మనం కదా వాళ్ళని దూషించింది. అందుకని మనకు అర్థమైపోతుంది వాళ్ళకి నా మీద కోపం ఉంది, బాధ ఉంది అని చెప్పి మనం ఏం చేయాలంట? మొదట వెళ్ళి సమాధానపడాలంట. అక్కడ బలిపీఠం ఎదుట నేను నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే సమాధానపడటం. సమాధానపడాలి. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. అంటే నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడే నువ్వు మార్గములో ఉండగానే త్వరగా వానితో, త్వరగా అంటున్నాడు, త్వరగా సమాధానపడాలి. లేని ఎడల నీ ప్రతివాది నిన్ను ఎక్కడ, అంటే నీ మీద ఎవరికైనా విరోధ భావం ఏమైనా ఉందేమో అతను ప్రతివాది ఎక్కడికి వెళ్తాడంట? ఆ ప్రతివాది న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. న్యాయాధిపతి ఎవరు? ఆ అంటే మామూలుగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగిస్తాడ. అంతటా నీవు చెరసాలలో వేయబడు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడి నుండి నీ వెలుపలికి రానేరు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అందుకనే ఆ నరహత్యకి కారణమైన ఆ కోపం మనలో ఉండకూడదు అంటున్నాడు. ఆ మూలాన్ని తీసివేస్తే మనలో ఆ నరహత్య చేసే మనసు ఉండదు, ఆలోచన. దానికి మూల కారణం కోపం కాబట్టి ఆ కోపాన్ని, అంటే కారణం లేకుండానే మనకి ఎదుటి వారి పట్ల కోపం వస్తుంది. కారణం ఏమీ ఉండదు, అకారణంగానే కోపం వస్తుంది. దూషిస్తాం, అకారణంగా మనం ఎదుటాలని దూషిస్తాం. అవేమి ఉండకూడదండి. ఆ కోపం గురించి దేవుడు చూడండి, అంటే పైకి కాదు మనం సమాధాన పడవలసింది. పైకి కాదండి, హృదయంలోకి రావాలి. హృదయంలో నుంచి వస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. హృదయంలో నీవు సమాధాన పడకుండా బయటికి వెళ్ళినా కూడా దేవుడికి తెలుసు కదా మన హృదయం ఏంటో. అది చూడండి, రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు గనుక ప్రతిఫలం నువ్వు. ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? ప్రతి మనిషి యొక్క హృదయము నీవు ఎరుగుదువు. మన హృదయములో కోపం ఉందా, అసూయ ఉందా, ఎదుటివారి పట్ల మనకి పగ ఉందా, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. మనుషుల హృదయాలను నీవెరుగుదువు గనుక వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీవే. హృదయములను ఎరిగిన దేవుడు ఆయన. అందుకని మన హృదయములో ఈ పగలు, ప్రతీకారాలు, ద్వేషం, గర్వం, అసూయలు, కోపం ఇవన్నీ కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం రాకుండా ఉండదు. మనం మనుషులం కాబట్టి కోపం రాకుండా ఉంటుందా? కోపాలు కూడా 2 రకాలు. అంటే కోపం కూడా మన పిల్లలు మనం కోపడతాం. ఎందుకని? వాళ్ళు బాగుపడాలని. ఆ కోపం వేరు. పాపాన్ని ప్రేరేపిస్తారు కొంతమంది.
అంటే కోపం అంట ఆ, సాయంకాలం వచ్చినా కూడా ఉదయానికల్లా మనలో ఏముండకూడదు, ఆ కోపం తెల్లారేసరికి ఉండకూడదంట. సామెతల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 14వ అధ్యాయము 17వ వచనం. త్వరగా కోపపడేవాడు మూఢత్వము చూపుతాడు. ఏంటంట? త్వరగా కోపపడేవాడు కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. చూడు, త్వరగా కోపపడువాడు మూఢత్వం చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషించబడును. 16:2 కూడా ఉంది చూడండి. ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనపడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. యెహోవా ఆత్మలను పరిశోధిస్తాడంట. మన ఆత్మలు ఎలా ఉండాలంట? నిర్దోషముగా ఉండాలి. అందుకని ఆత్మలను పరిశోధించే దేవుడు ఆయన కాబట్టి, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన కాబట్టి, నా హృదయాన్ని, అందుకని దావీదు భక్తుడు అంటాడు, నా హృదయాన్ని నీవు పరిశోధించు. ఏమంటాడు? పరిశోధించు నా హృదయాన్ని, నా హృదయంలో ఎలాంటివి ఉన్నాయో, ఏమన్నా కోపం ఉందా, పగ ఉందా, అసూయలు ఉన్నాయా, ద్వేషాలు ఉన్నాయా, పాపం ఉందా నా హృదయంలో అని అడుగుతున్నాడు. అంతేకాకుండా 19:11 కూడా చూడండి, సామెతలు 19:11. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతము ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనత. ఒకరి సుబుద్ధి వానికి దీర్ఘశాంతముని ఇస్తుందంట. మనకి మంచి బుద్ధి ఉంటే మనకి ఏమొస్తుందంట? దీర్ఘశాంతం వస్తుందంట. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయము 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకరు ఏంటంటది? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించాలంట. మనలో ఏముండకూడదు? కోపం ఉండకూడదంట, ఆగ్రహం ఉండకూడదు, దుష్టత్వం ఉండకూడదు, దూషణ ఉండకూడదు, గలీజు మాటలు కూడా ఉండకూడదు. వీటన్నిటిని మనం ఏం చేయాలా? విసర్జించాలి. ఇంకా యోహానులోనే ఉంటుంది చూడండి, 1:3-15. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యోహాను తన సహోదరుని ద్వేషించువాడు ఎవడంట? నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. చూడండి, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. నరహంతకుడు అంటే ఎవరు? ప్రభువు చెప్పేది. నరహంతకుడు అని ఎవరిని పిలుస్తున్నాడు? ప్రభు. సహోదరుని ద్వేషించువాడు ఏం బాలు? నరహంతకుని ద్వేషించువాడు ఎవరు? సహోదరుని ద్వేషించువాడు ఎవరు? ద్వేషం ఉందా మనలో? ఇందాక కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఏముంది? కోపము, ద్వేషము, ఆగ్రహము, వీటన్నిటిని కూడా మనము విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఇక్కడ ఏమంటున్నా అంటే తన సహోదరుని ద్వేషించువాడు. ద్వేషం ఎందుకు వస్తుంది? ద్వేషం మనలో
ఎందుకు వస్తుందంటే మనకంటే వాళ్ళు మంచిగా ఉండారనో, మన పిల్లల కంటే వాళ్ళు అందంగా ఉండారు, చదువుతున్నారనో, వాళ్ళ మంచి క్రియలను, వీటన్నిటిని బట్టి వాళ్ళ మీద మనకి ద్వేషం వచ్చేస్తుంది. మన ఇల్లు ఇది, వాళ్ళైతే మంచి ఇల్లు కట్టుకున్నారు, అలాంటి వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడతామా? ఏదో ఒక బురద పోస్తాం. అలాంటి వాళ్ళ మీద మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి చెప్తాం వాళ్ళ మీద, లేని మాటలు మాట్లాడతాం వాళ్ళ గురించి. మనలో ఏమొస్తుంది? ద్వేషం వస్తుంది. ఆ ద్వేషాన్ని బట్టి చెడు మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు. అందుకనే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఎలాంటి మాటలు చెప్పండి. భయం వేయట్లేదా? భయం వేస్తుందా? నిజంగా వాక్యం తప్ప, వాక్యం సత్యం. తేలిగ్గా తీసుకున్నావా? వాక్యాన్ని తేలికగా తీసుకున్నావా? స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది, నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు. నువ్వు కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. అందుకనే అక్కడ ద్వేషించువాడు ఏమవుతాడు? ద్రోహి అనేవాడు, వ్యర్థుడా అనేవాడు, తన సహోదరు మీద కోప్పడేవాడు ఏమవుతాడు? ఇక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీని వల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాము. అంత ప్రేమ దగ్గరే ఉంటుంది. ఏముంటుంది? ప్రేమ లేకపోతే ద్వేషిస్తాం మనం అందరం. అవునా కదా? ప్రేమ లేదు కాబట్టి ద్వేషించే వారిగా ఉంటున్నాం మనం. అందుకని ఇక్కడ దాని కిందే మనం ద్వేషించకూడదు, కానీ వాళ్ళ నిమిత్తము మనము ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. మన సహోదరులు మనం ద్వేషించకూడదు, కానీ వాళ్ళ నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ఎందుకంటే మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు. మన నిమిత్తము మన ప్రభు ప్రాణం పెట్టాడు కనుక దీనివల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొంచున్నాం. ద్వేషించకూడదు, మన సహోదరులు మనం ద్వేషించకూడదు. ద్వేషించే వారిగా ఉంటున్నామా? ప్రసంగి 7:9 చూడండి. ప్రసంగి 7వ అధ్యాయము 'ఆత్మపడి కోపపడవద్దు, బుద్ధిహీనుడు అంతరించలేదు, కోపము సుఖవాసన చేయదు.' అబ్బో, ఏం చేస్తుందంట కోపం? ఏం చేస్తుంది కోపం? చెప్పండి. సుఖ నివాసం చేస్తుందంట. కోపం సుఖంగా అక్కడ నివాసం చేస్తుందంట. ఎవరి హృదయాలలో? ఆత్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేస్తుందంట. సుఖ నివాసం. కోపం ఏం చేస్తుంది? మన హృదయాల్లో సుఖంగా ఉంటుంది, నివాసమే చేస్తుందంట. అక్కడి నుంచి కదలను అని. నివాసం చేయటం అంటే అక్కడే నివాసం ఉంటుంది, సుఖంగా ఉంటుందంట. సుఖ నివాసం చేస్తుంది. ఎవరి హృదయాల్లో? బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు సుఖ నివాసం చేస్తున్నారు. మన హృదయాల్లో కూడా అలాగనే సుఖ నివాసము చేస్తుంది. ఎందుకంటే అది మన దేవుడికి తెలుసు.
మన హృదయాలు ఎలా ఉన్నాయి అనేది దేవుడికి తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒకసారి చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏదైనా ఉందా ప్రపంచంలో? ఆ దావీదు భక్తుడు ఏమంటాడు? ఆకాశంకి ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలోనికి వెళ్ళినా అక్కడ, సముద్రం లోపలికి వెళ్ళినా కూడా నీవు అక్కడ ఉన్నావు. ఆయనకి కనబడని సృష్టం అంటూ ఏదన్నా ఉందా? ఏది లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంట. మన హృదయాలు ఎలా కనిపిస్తున్నాయి? తేటగా కనిపిస్తున్నాయి. మన హృదయాల్లో ఏముంటుందంట? ఏముంది మన హృదయాల్లో? కోపము, ద్వేషము, అసూయలు, ఆగ్రహము, ఇతరులను ద్వేషించే హృదయము కలిగి ఉంటుంది. కానీ వీటన్నిటి నిమిత్తం మనలో కోపము అది సుఖ నివాసము చేస్తుందంట. అందుకని ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, పౌలు భక్తుడు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉంది. కాబట్టి మన హృదయాలు ఎలా ఉండాలి? మన హృదయాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ద్రోహి అనొద్దు, వ్యర్థుడా అనొద్దు. ఒకవేళ మీరు అలాంటి స్థితిలో ఉన్నారేమో, సహోదరుని ద్వేషించొద్దు, పనికి మాలిన వాడాని అనొద్దు అంటున్నారా? ఇంకా అంటారా? ఈ సత్యం తెలిసినాక అంటారా? మనం ఇక్కడ ఉండగానే మనము సమాధానం మనకి రావాలి, సమాధానం పడేవారిగా మనం ఉండాలి. ఈ మార్గంలో ఉండగానే మనం మన సహోదరులతోటి సమాధానంగా ఉండాలి. వాళ్ళు ద్వేషించకూడదు. వాళ్ళు ఎప్పటికీ కూడా మనం ద్వేషించే వారిగా ఉండొద్దు. కొంతమందికి కులాలు పిచ్చి ఉంటుంది కదా, అంటే వాళ్ళతో కొంతమంది మాట్లాడరు కూడా, అంటరాని వాళ్ళుగా చూస్తారు కొంతమంది. మనం అలా ఉండకూడదు. వాళ్ళందరూ ఎవరంటే మనకి సహోదరులు అని చెప్తున్నారు దేవుడు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే నరహత్య చేయవద్దు అని. నరహత్య చేయవాడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, అంటే నరహత్యకి మూలం ఎక్కడ ఉందో ఆ మూలాన్ని దేవుడు తీసేసుకోమంటున్నాడు. ఆ మూలం ఎక్కడుంది? ప్రతి ఒక్క కారణం లేకుండా ఎవరైనా నరహత్య చేస్తారా? చంపేస్తారా మనుషుల్ని? అక్కడ ఏదో కారణం ఉంటుంది. భర్త భార్యను చంపుతున్నాడు, భార్య భర్తను చంపుతుంది, పిల్లల్ని చంపేస్తున్నారు, కన్న తండ్రిని చంపేస్తున్నారు, చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టడం లేదు. కారణం లేకుండా అక్కడ చంపుతున్నారా? ప్రతి నరహత్యకి కారణం ఒకటి అక్కడ ఉంటుంది. అందుకని దానికి మూలం ఏంటో దాన్ని తీసేసుకోమంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మనలో ఇప్పుడు ఏముండకూడదు? కోపం ఉండకూడదు. కోపం ఉంటే విమర్శకులు అవుతారు. కాబట్టి మనము అంటే విన్న వాక్యాన్ని జాగ్రత్తగా హృదయాల్లో ఉంచుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం అంతట్లో ఏం గుర్తుపెట్టుకోవాలి? కోపము ఉండకూడదు. ద్వేషించు అంటే కోపం ఉండకూడదు అంటే ప్రేమించటమే కదా. మనము కయ్యూని తీసుకున్న, యేసేపు గురించి చూసిన, దానియేలు గురించి చూసిన,
వాళ్ళు ఏదో ఒక కారణాన్ని బట్టి వాళ్ళ మీద పగబించుకుంటున్నారు, వాళ్ళని ద్వేషిస్తున్నారు. అందుకనే వాళ్ళని చంపాలని ఆలోచన వస్తుంది. దాని అంతటికి ఏదో ఒక కారణం ఉంటుంది. నువ్వు ఇతరులని ద్వేషిస్తున్నావు అంటే దానికి ఒక కారణం ఉంది. దాన్ని తీసేసుకోమంటున్నాడు. నువ్వు వాళ్ళని దూషిస్తున్నావా, ద్వేషిస్తున్నావా, అవమానపరుస్తున్నావా? ఎందుకు అవమానపరుస్తున్నావు? దానికి కారణం ఏంటి? ఎందుకు వాళ్ళని ద్వేషిస్తున్నావు? దానికి గల కారణం ఏంటి? అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఊరికి అకారణంగా, కారణం లేకుండా వాళ్ళ మీద నీకు కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు ద్వేషిస్తున్నావు? మనల్ని మనం విమర్శించుకున్నాం. మన హృదయాలకు మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకు నేను వాళ్ళని ద్వేషిస్తున్నా? కారణం ఏంటి? కయ్యూను ఎందుకు ద్వేషించాడు హేబేల్ని? ఇవన్నీ మనల్ని మనం విమర్శించుకోవాలి. లేకుంటే దేవుడు విమర్శిస్తాడు. నిన్ను నువ్వు విమర్శించుకోకపోతే దేవుడు విమర్శిస్తాడు. నిన్ను నువ్వు తీర్పు తీర్చుకోకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకనే దారిలో త్రోవలో ఉండగానే నువ్వు త్వరగా సమాధానపడు. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే సమాధానపడటం. సమాధానపడు. నీ మీద ఎవరికైనా, నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉందేమో మొదటి నువ్వు సమాధానపడు. తర్వాత నీ సహోదరుని ప్రేమించు. ఆ ప్రేమ లేకపోతేనే మనం ద్వేషిస్తాం. ప్రేమన్నా ఉండాలి, ద్వేషమన్నా మన హృదయాలలో ఉండాలి. కాబట్టి ముందు మనము దాన్ని తీసేసుకున్నాం. మనలో ఉన్న ఆ కోపానికి గల కారణం ఏంటి? ఆ నరహత్య చేయడానికి గల కారణం ఏంటి? నేను వాళ్ళని దూషించడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ మనల్ని మనం విమర్శించుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఉండాలి. ఇక నుంచి కోపాడతారా వాళ్ళ మీదన్నా? కోపాడతారా అంటే పిల్లల్ని కోపాడొద్దని కాదు, తల్లిదండ్రులు పిల్లల్ని కోపడాలి. ఆ కోపం వేరు, ఈ కోపం వేరు. ఈ కోపం దేనికి దారితీస్తుందంటే వాళ్ళని చంపటానికి దారితీస్తుంది, వాళ్ళ మీద పగ పెంచుకోవటానికి దారితీస్తుంది, వాళ్ళని ద్వేషించటానికి కారణమవుతుంది. అందుకని పాపం అంటే కోపడాలి. మన పిల్లలు మంచి కొరకు కోపడాలి. మనం వాళ్ళ మంచి మార్గంలో నడిపించడానికి కోపడాలి. అది తప్పు లేదు. కానీ ఎదుటాళ్ళ మీద నీకు ఎందుకు కోపం వస్తుంది అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దానికి మూలాలని దేవుడు తీసేసుకున్నాడు. తర్వాత ఆ వచనాలన్నిటిలో కూడా ఎక్కడ వస్తుంది ఆ నరహత్య అనేది? ఎక్కడ దానికి మూలం ఏంటి? ఇక్కడ వ్యభిచారం అనే మాట కూడా దానికి మూలం ఏంటి? దాన్ని తీసేసుకోమంటున్నాడు దేవుడు మన ప్రభు. దానికి మూలాల్లో నుంచి అంటే వేరులో నుంచి మనం తీసేసుకోవాలి. అప్పుడు అది మొలవదు. ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ కూడా అవే ప్రమాణం గురించి కానీ ఇవన్నీ కూడా దేవుడు ఆ మూలాల గురించి చెప్తున్నాడు. వ్యభిచారం చేయొద్దన్న చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఎప్పుడు ఆ పాపంలో పడిపోతున్నారు, దానికి ఒక మూలం ఉంది, ఒక కారణం ఉంది. అందుకని అది ఆ పాపంలో పడిపోక ముందే ఆ మూలాన్ని తీసేసుకోవాలంట మనం అందరం. కాబట్టి యేసు అంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము ఎందుకన్నాడు? ఎందుకంటే ఇందుకే వాళ్ళ నీతి స్థాయి కంటే మన నీతి స్థాయి ఎక్కువ ఉండాలంట. కలిగి ఉండాలా లేదా? అక్కడేమో పాత నిబంధనలు నరహత్య చేయకూడదని చెప్పాడు మోషే ధర్మశాస్త్రం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఇంకా లోతుల్లో అంటే మీరు కోప్పడినా కూడా మీరు నరహత్య చేసినట్లే అంటున్నాడు. వాళ్ళ స్థాయి నీతి కన్నా కూడా మన స్థాయి నీతి ఎక్కువ ఉండాలి. ఆ మూలాలు ఏంటో మనము తీసేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగా ప్రార్థన చేసుకున్నాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రభువా, కొండ మీద ప్రసంగంలో తండ్రి అయ్యా మేము ఎలా జీవించాలో తండ్రి మాకు నేర్పుతున్నావు నాయన. అయ్యా విని వదిలేసే వారిగా ఉండొద్దు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. అయ్యా నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడంటున్నావు నాయన. అయ్యా అది ధర్మశాస్త్రం చెప్తుంది, పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నావు నాయన. ఇప్పుడైతే ప్రభా ఆ నరహత్య చేయటానికి మూలం ఏంటో దాన్ని మీరు తీసేసుకోండి అని చెప్తున్నావు నాయన. నీకు వందనాలయ్యా. అయ్యా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన, అయ్యా మాలో ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా ఎంతో మందిని నాయన పనికి మాలిన వారని నాయన ఎన్నోసార్లు మాట్లాడి ఉన్నాం. మా పిల్లలు కానీ మా ఇరుగు పొరుగు వారు కానీ ప్రభా అయ్యా ఎంతో మందిని నా తండ్రి మేము అలా మాట్లాడాము నాయన. ఇక్కడ నుండి ప్రభా మేము అలా మాట్లాడకుండా సహాయం చేయి. అలా ప్రతి ఒక్కరిని కూడా సృష్టించిన దేవుడు నీవని ప్రభా అయ్యా తెలుసుకొని నాయన నీ పోలికలో పుట్టిన వారిని అయ్యా మేము ద్రోహి అని కానీ వ్యర్థుడా అని కానీ పనికి మాలిన వాడని ప్రభు వారి మీద కోపపడకుండా మాకు అందరికీ కూడా సహాయం చేయి నాయన. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటున్నావు నాయన. నీకు స్తోత్రములు. ఏ నరహంతకుని ఎందుకు కూడా అయ్యా నిత్య జీవం ఉండదని ఎరిగి ఉండండి అంటున్నావు దేవా. నీకు స్తోత్రములు అయ్యా. అవును ప్రభా అయ్యా కయ్యూను ద్వేషించాడు తన తమ్ముడిని. ఎందుకంటే ప్రభా అయ్యా కోపం పెంచుకున్నాడు నాయన. ఎందుకంటే అయ్యా నీవు ప్రభా అయ్యా కయ్యూను అర్పణను నువ్వు లక్ష్య పెట్టలేదని, హేబేలు అర్పణను నువ్వు లక్ష్య పెట్టావని నాయన. అయ్యా తమ్ముడి మీద కోపం తెచ్చుకొని అయ్యా నరహత్య చేశాడు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఆ కోపం నాయన నరహత్యకు దారి తీస్తుంది నాయన. ఆ పగ కానీ ప్రభా అసూయలు కానీ ప్రభా నరహత్యకు దారి తీస్తుంది నాయన. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. మాలో ఉన్న మా కోపానికి నాయన అయ్యా నాయన అయ్యా ఆ కోపాన్ని మీరు అయ్యా తీసేసుకోమంటున్నావు నాయన. అయ్యా ఈ కోపం నాయన అనేకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగా నాయన, తొందరపడిన తండ్రి అయ్యా తప్పులు చేసేలాగా ఉంటుంది నాయన. మాలో అలాంటి కోపాన్ని తీసివేయి నాయన. ప్రసంగి అంటున్నాడు నాయన అయ్యా బుద్ధిహీన హృదయాల్లో నాయన అయ్యా కోపము నాయన అయ్యా సుఖ నివాసము చేస్తుందంట నాయన. నీకు స్తోత్రం అయ్యా. ఆ కోపం లేకుండా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఏదైనా కూడా మీరు నడిపించండి ప్రభా. మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం దేవా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. మా హృదయాల్లో కోపం ఉండొద్దు నాయన. ఎదుటివారి మీద నాయన అసూయలు ఉండొద్దు నాయన, ద్వేషాలు ఉండొద్దు నాయన, ఎదుటివారిని దూషించే వారిగా నాయన మేము ఉండొద్దు నాయన. నీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఎదుటివారిని దూషించే స్థాయికి మేము దిగజారిపోకూడదు. ఎందుకంటే ప్రభా వారికంటే నాయన మేము శ్రేష్ఠులం కాదు నాయన. వారికంటే కూడా మేము ఇంకా పనికి మాలిన వారం నాయన. అయ్యా ఏ మంచి మాలో లేదు నాయన. నీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకున్నావు కదా నాయన. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ వాక్యం ఏమి చెప్తుందో నాయన దాన్ని చేయటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం దేవా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. మా కోపాన్ని మేము నియంత్రించుకునే వారిగా మాకు సహాయం చేయి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి నాయన. అయ్యా నా తండ్రి నాయన అయ్యా నాయన అయ్యా ఆ మూలాలు ఎక్కడ ఉన్నాయో తండ్రి నాయన అయ్యా వాటిని పెరికి వేసుకునే వారిగా మాకు అందరికీ కూడా సహాయం చేయండి నాయన. అయ్యా కారణం లేకుండా నీటి వారిని ద్వేషించే వారిగా ఉంటున్నాము నాయన. అనేక విషయాల్లో ద్వేషిస్తూ ఉంటున్నాము నాయన. నీకు వందనాలు నాయన. అయ్యా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎదుటివారి పట్ల నాయన అయ్యా నాయన ఆ ప్రేమించే స్వభావమే మాకు ఉండాలి కానీ ఆ తిరస్కరించే స్వభావం మాలో ఉండకూడదు నాయన. అయ్యా నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభువా అయ్యా మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రతి దానికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదని నాయన జాగ్రత్తగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాము నాయన. అయ్యా నీ ఎదుట నిలబడినప్పుడు నాయన మా వ్యర్థమైన ప్రతి మాట తీర్పులోనికి తీసుకురాబడుతుందని నాయన భయము కలిగి మేము ఉండటానికి కూడా సహాయం చేయండి నాయన. అయ్యా కృప చూపించడమని అడుగుచున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా దారిలో ఉండగానే త్రోవలో ఉండగానే సహోదరులతో నాయన అయ్యా సమాధాన పడమంటున్నావు దేవా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా కనికరించండి. మీరే కృప చూపించమని అడుగుచున్నాం దేవా. అయ్యా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నాయన
నాయన అయ్యా నాయన దాన్ని అయ్యా అనుసరించి నడుచుకునే కృప మా అందరికీ కూడా దయచేయమని అడుగుచున్నాము నాయన. నీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు కూడా నాయన ఎంతో మందిని మేము మాట్లాడి ఉంటాం, పనికి మాలిన వారా అని. ఓ ప్రభువా, ఎంతో మందిని మేము మాట్లాడి ఉంటాము నాయన. వాటన్నిటిని బట్టి కూడా మమ్మల్ని క్షమించండి నాయన. నీ రక్తములో కడగండి ప్రభువా. అయ్యా మమ్మల్ని అయ్యా పరిశుద్ధపరచమని అడుగుచున్నాం. మా ఆలోచన, మా తలంపులు, ఊహలు, చూపులు అయ్యా సమస్తమును కూడా పరిశుద్ధపరచు నాయన. మా హృదయాన్ని పరిశుద్ధపరచు అయ్యా. మా హృదయంలో ఏది లేకుండా తండ్రి నాయన మాకు సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా. విసర్జించమంటున్నావు నాయన ఆ కోపాన్ని, ఆ దుష్టత్వాన్ని నాయన, ఆగ్రహాన్ని నాయన అయ్యా. వాటన్నిటినీ కూడా నాయన విసర్జించమంటున్నావు దేవా. నీకు స్తోత్రములు అయ్యా. వాటన్నిటిని విసర్జించే కృప నాయన మాకందరికీ కూడా దయచేయి నాయన. వినేవారిగా మేము ఉండొద్దు నాయన అయ్యా. నాయన సరి చేసుకునే కృప మాకు అందరికీ కూడా దయచేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, సమస్తాన్ని కూడా నాయన అయ్యా నీ కృపగల హస్తాలుగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.